హే గైస్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి గ్రాబిఫై ఐపీ లాగర్. సో గ్రాబిఫై ఐపీ లాగర్ అంటే ఏం లేదు గైస్. గ్రాబిఫై ఐపీ లాగర్. సో గ్రాబిఫై ఐపీ లాగర్ సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఇన్ఫర్మేషన్. సో టార్గెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, టార్గెట్ డేట్ అనేది వస్తుంది, డేట్ టైము. సో నెక్స్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్, టార్గెట్ ఐపీ అడ్రస్. సో ఐపీ లొకేషన్ వస్తుంది. ఐపీ అడ్రస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గూగుల్ మ్యాప్స్లో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది అనుకుంటారు. సో ఇది ఐపీ లొకేషన్. సో అడ్రస్ వస్తుంది. అడ్రస్ అంటే ఇప్పుడు సో ఇండియాలో హైదరాబాద్లో ఉండా, తెలంగాణ ఇట్లా అవన్నీ చూపిస్తుంది కదా. సో అట్లా చూపిస్తుంది గైస్. కంట్రీ వస్తుంది, విచ్ ద టార్గెట్ హ్యాస్ బీన్ లాగిన్. సో విచ్ ద టార్గెట్ హ్యాస్ బీన్ లాగిన్ అని అంటే ఏ నెట్వర్క్ నుంచి లాగిన్ అయి ఉన్నాడో. సో నెట్వర్క్ అంటే సో చాలామంది క్రోమ్లో నుంచి లాగిన్ అవుతారు, ఇంకా వాట్సాప్ నుంచి లాగిన్ అయి ఉంటారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ నుంచి లాగిన్ అవుతారు. సో అంటే మనం లింక్ పంపిస్తే కొంతమంది ఇప్పుడు మనలాగా హ్యాకర్స్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే టార్ నుంచి కూడా ఓపెన్ చేస్తారు, కొంతమంది లైనెక్స్ నుంచి కూడా ఓపెన్ చేస్తారు. సో అట్లా లైనెక్స్, క్రోమ్ అట్లా చూపిస్తుంది. సో ఇది ఐఎస్పి ఐపీ అడ్రస్ వస్తుంది. సో టార్గెట్ ఐఎస్పి ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా ఒకసారి లైనెక్స్లో చూద్దాము. లైనెక్స్లో ఈ పాయింట్స్ అన్నీ చూద్దాము. ఒకసారి చేసి చూపిస్తా. సో గైస్, ఇప్పుడైతే లైనెక్స్కి వచ్చినాం. లైనెక్స్లో మనం ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలి. ఫైర్ ఫాక్స్లో గూగుల్ టైప్ చేయండి. సో గూగుల్ టైప్ చేయకపోయినా సరే డైరెక్ట్ గ్రాబిఫై ఐపీ లాగర్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే గూగుల్లో గ్రాబిఫై ఐపీ లాగర్ అని క్లిక్ చేస్తున్నా. సెర్చ్ గ్రాబిఫై ఐపీ లాగర్. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. గ్రాబిఫై ఐపీ లాగర్ అని ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఇంకొక వెబ్ ఓపెన్ చేసుకోండి. వెబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియో మీ ఇష్టం వచ్చింది సో ఇప్పుడు ఇట్లా ఒక F1 రైస్ది తీసుకుంటున్నా. అంటే విక్టిమ్కి ఏ వీడియో ఇష్టం ఉంటుందో ఆ వీడియో అది క్లిక్ చేసి పంపించవచ్చు మనము. సో నేనైతే ఇప్పుడు ఏదో F1 రేస్ అయితే సో కార్స్ది ఏదో ఉంది కలెక్షన్ది. సో అది క్లిక్ చేసిన. సో దాని యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోవాలి మనము. సో మీరైతే యూఆర్ఎల్ కాపీ చేసుకోండి గైస్. సో ఓకే, యూఆర్ఎల్ కాపీ చేసుకున్నా. యూఆర్ఎల్ కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ వచ్చి పేస్ట్ చేసేయాలి. సో ఇట్లా వస్తాయి అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసేయాలి. మనం లైనెక్స్లోనే చేస్తున్నాం కదా. సో మనకి ఇట్లా వస్తుంది గైస్. అది ఆన్లో పెట్టుకోవాలి. స్మార్ట్ లాగర్ ఆన్ చేసుకోవాలి. స్మార్ట్ లాగర్ ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. అది కొత్త యూఆర్ఎల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో గ్రాబిఫై లింక్. సో ఇక్కడ మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను క్రిప్టో దానికి సంబంధించింది చేస్తున్నా. మీరు దేనికైనా చేయొచ్చు, మీ ఇష్టం వచ్చిన లింక్ మీరు కస్టమ్ చేయొచ్చు. సో పాత ఉంది.
సో పాత అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఇట్లా ఉంది కదా, నేను ఏదో ఒక డాలర్స్ అట్లా క్లిక్ చేసి చేస్తున్నా. సో ఓకే, సో కింద రీసెట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయకండి గైస్. ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా, వేరే ఆప్షన్స్. సో క్రిప్టోకి సెలెక్ట్ చేసిన, జేపీజీ సెలెక్ట్ చేసిన, జిప్ సెలెక్ట్ చేసిన. ఇక్కడ ఒక $10,000 అట్లా తినా. సో కస్టమర్ లింక్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు వాట్సాప్లో సెండ్ చేసుకుంటున్నా, నాకు నేనే సెండ్ చేసేసిన. సో నా ఫోన్లో ఓపెన్ చేస్తా గైస్ ఇప్పుడు ఇది. సో ఓపెన్ చేసినాక ఇట్లా వస్తాయి గైస్. సో అడ్రస్ ఇవన్నీ వస్తాయి గైస్. సో మీరు ఇది కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి, వీడియో అర్థమవుతుంది. ఇటు దాకా చూసినందుకు థ్యాంక్స్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి.